Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్రతిపాదించినటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ టెర్మినల్ కోసం భూముల సేకరణను అడ్డుకున్నారు రైతులు. 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకేందుకు వచ్చినటువంటి హైడ్రాతో పాటుగా రెవెన్యూ అధికారులతో రైతులు గ్రామస్తులు గొడవకు దిగారు. సర్వే నంబర్ 28, 68లోని భూముల నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్లేటువంటి దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ తమకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీలు, సరైనటువంటి నష్టపరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామంటూ కూడా రైతులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. 5 రోజులుగా ధర్నా చేస్తున్నారు రైతన్నలు. ఇటు మద్దతు ప్రకటించేందుకు వెళ్లినటువంటి బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తిక్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. అయితే తెల్లవారుజాము నుంచే పోలీసుల వలయంలో బహదూర్ కూడా ఉంది. గ్రామంలో దాదాపు 1200 మంది పోలీసులు కూడా భారీగా మోహరించారు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి బహదూర్ గూడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకి సంబంధించి 28, 68 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ కింద తీసుకుంటున్నటువంటి వైనంలో ప్రధానంగా ముంబై నుంచి వచ్చేటువంటి ట్రైన్ హైదరాబాద్ రావడం, బెంగళూరుకి రావడం ఒక కారిడార్. 2 ముంబై నుంచి హైదరాబాద్, అదేవిధంగా తిరుపతి, అమరావతి మీదుగా వెళ్లేటువంటి ప్రధానమైన 2వ కారిడార్. ఈ రెండింటికి కూడా శంషాబాద్ సమీపంలో ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా మార్చాలి అనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. రైతుల దగ్గర నుంచి భారీ స్థాయిలో భూములను భూసేకరణ కింద తీసుకుంటున్నటువంటి వైనం. అయితే తమకు కీలకమైనటువంటి అంశాలపైన, తమకున్నటువంటి సందేహాలపైన నివృత్తి చేసిన తర్వాతే, ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాతే తాము భూమిని అప్పగిస్తామంటూ కూడా రైతన్నలు వాపోతున్నారు. సరైన నష్టపరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామంటూ కూడా రైతులు ఆందోళనకు దిగారు. వచ్చి మాట్లాడినాక రారు సార్, మీరు అందరు ఎందుకు వస్తున్నారు? తరతరాల నుంచి రైతులు ఎప్పటి నుంచో బహదూర్గూడకి ప్రభుత్వం నడుస్తున్న టైటిల్ డిస్ప్యూట్ ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాలు నడుస్తున్న టైటిల్ డిస్ప్యూట్. అసలు మీరెవరు, పోలీస్ వాళ్ళు ఎవరు ప్రభుత్వ భూమని చెప్పడానికి? కోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి, స్టేటస్ కో ఉంది ప్రభుత్వం దగ్గర. తెలంగాణలో దొంగలు పడ్డారు. ఏంది పరిస్థితి అంటే ఆఖరికి పేద మధ్యతరగతి కుటుంబాల భూములు ఎక్కడ? తరతరాల నుంచి రైతులు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి బహదూర్గూడ ప్రాంతంలో ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి సంబంధించి టెర్మినల్ నిర్మించాలంటూ కూడా ప్రభుత్వం అక్కడ కీలకమైనటువంటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భూముల సేకరణకి సంబంధించి రైతులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దాదాపు 650 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసేందుకు అక్కడ అధికారులు రావడం, హైడ్రా అధికారులు చేరుకున్నారు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. కానీ స్పష్టమైనటువంటి హామీతో పాటుగా నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశాలపైన మరింత స్పష్టత అవసరం అనేది మాత్రం రైతులు గ్రామస్తుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అత్యంత విలువైనటువంటి భూములు, అత్యంత ఖరీదైనటువంటి భూములు, దీంతో పాటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన భూములను భూసేకరణ పేరుతో రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంటుంది. కొన్ని పంటలు పండేటువంటి భూమిని కూడా కైవసం చేసుకునేటువంటి ప్రతిపాదన సిద్ధం చేసింది. ఇలాంటి సందర్భంలో కనీసం నష్టపరిహారానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. రైతులకు సంతృప్తి చెందేటువంటి విధంగా పలు ప్రోత్సాహకాలను కూడా లేకుండా కేవలం ఈ విధంగా అడ్డుకోవడం, మరి ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని కంచెను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియను కూడా చేపట్టడం మాత్రం రైతుల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రైతులకు మద్దతుగా భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన కూడా నినాదాలు చేశారు. కానీ ఆయన కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. సర్వే నంబర్ 28, 68కి సంబంధించినటువంటి భూముల దగ్గర తాజాగా బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన మనం చూద్దాం. జోన్ వైజ్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రతిపాదించినటువంటి భూముల వివరాలు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి టెర్మినల్ కి సంబంధించి జోన్ లో ప్రధానంగా సేరిలింగంపల్లి జోన్ కి సంబంధించి కుత్బుల్లాపూర్ జోన్, అదేవిధంగా కుక్కట్పల్లి జోన్, ఈఓడబ్ల్యూ, అదేవిధంగా క్రైమ్స్ కి సంబంధించి సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి జోన్
ప్రతి జోన్ లో కూడా కీలకమైనటువంటి భూమిని ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకునేటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో భూములు ఇస్తున్నటువంటి రైతులకు తగిన స్పష్టమైనటువంటి హామీలను ప్రభుత్వం కల్పించడం లేదు, సరైనటువంటి నష్టపరిహారాన్ని ప్రకటించడం లేదు అనేది మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన మాత్రమే కాదు. భూములు ఇస్తామంటూ రైతులు కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారు. స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి మాకు కావాలి, మా ఖరీదైనటువంటి భూములకు, మాకు జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి భూములకు, ఇన్ని సంవత్సరాల పాటు మేము సాగు చేసుకున్నటువంటి భూములకు కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ పేరుతో, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం లాక్కోవడం ఎంతవరకు సబబు అనేది మాత్రం రైతన్నల ప్రధాన ఆవేదనగా తెలుస్తుంది. 5 రోజులుగా అక్కడ ధర్నా చేస్తున్నారు రైతులు. టెంట్ వేసుకొని భారీ స్థాయిలో రైతులందరూ కూడా గుమిగుడి నినాదాలు చేస్తున్నారు. ఇటు మద్దతు ఇచ్చేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి.